అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో ఉన్నట్టు మనం అనలైజ్ చేస్తాం కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలకు నేను శత్రువునే, అన్ని పార్టీలు నన్ను టార్గెట్ చేయొచ్చు, అన్ని పార్టీలు కూడా నన్ను తిట్టుకుంటున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సరే, జరిగిందేదో జరుగుద్ది. మీరు కంటెంట్ నమ్మితే మాత్రం ఎక్కువగా కొత్త వాళ్ళని మన ఛానల్ని చూపించండి, రిఫర్ చేయండి. సరే, ఫస్ట్ ఈనాడుకు వెళ్దాం. ఈనాడులో మొత్తం నిన్న గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిన్న జరిగిన పేరేడ్ ఢిల్లీలో జరిగింది, అమరావతిలో జరిగింది, మొత్తం అంతా కూడా హైలైట్ చేస్తూ రాశారు. ఢిల్లీలో జరిగింది సాంస్కృతిక ప్రతీక సైనిక పాటవ పతాక, మెరిసి మురిపించిన శకటాలు, ప్రెబోవోతో కలిసి గుర్రపు బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి, స్ఫూర్తిని నింపిన సైనిక విన్యాసాలు. అలాగే ఏపీ బ్రాండ్కు ఊపు, దావోస్లో అది స్పష్టంగా కనిపించింది. వైకాపా హయాంలో అంతా విధ్వంసం, అందుకే ప్రజలు ఎన్డీఏ పాలనను కోరుకున్నారు. 2047 నాటికి 305 లక్షల కోట్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, బాగుందండి. సో 2047 నాటికి 305 లక్షల కోట్లకు చేరుకుంటుంది అని చెప్పారు. గత ప్రభుత్వ పరిపాలనలో ఆర్థిక వ్యవహారాల అస్తవ్యస్త నిర్వహణ, వనరుల దారి మళ్లింపునకు తప్పుడు పరిపాలన తోడై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాలపై మాయని మచ్చగా మిగిలిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. మితిమీరిన అప్పులు, అధిక వడ్డీలకు రుణాలు తేవడం వంటివి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసాయని చెప్పారు. చెల్లించిన రుణాలు, నిలిచిపోయిన ప్రాజెక్టులు, విధ్వంస పాలన రాష్ట్రానికి భారంగా మారాయని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించి చాలా కీలక అంశాలు చెప్తూ గత ప్రభుత్వం చేసిన తప్పులను ఇంకా చెప్పారు. 7 నెలలైంది, ఇంకా గత ప్రభుత్వం యొక్క దెబ్బలు అలా ఉన్నాయి, ఇంకా ఆ నొప్పి ఉంటూనే ఉంది. అలాగని కొత్త ప్రభుత్వం ఆ దెబ్బలు మాన్పించి కొత్తగా దెబ్బలు కొట్టకుండా ఉంటే చాలు, అదే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది. సో ఈ గణతంత్ర దినోత్సవ అంశాన్నే మొత్తం అన్ని పత్రికల్లో కూడా రాశారు. సో ఇక్కడ 7 నెలలు 6 లక్షల కోట్లు, 4 లక్షల ఉద్యోగాలు కూడా. రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వ వివరణ. దావోస్ పర్యటనకు ముందే క్యూ కట్టిన పెట్టుబడిదారులు. ప్రపంచ ఆర్థిక సదస్సులో మార్మోగిన బ్రాండ్ ఏపీ. మున్ముందు మరిన్ని రాక, పారిశ్రామిక అనుబంధ సంస్థలు సైతం పుంజుకోవాలి నిపుణులు. సో గడిచిన 7 నెలల్లో రాష్ట్రానికి 6,33,726 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం పేర్కొందంట. సో దానికి సంబంధించి 4 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయని ఆన్ పేపర్ అండి. ఇదంతా కూడా ఫీల్డ్లో కాదు, ఫీల్డ్లో టైం పడుతుంది. ఇవన్నీ కూడా ఆన్ పేపర్. ఇప్పుడు అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అదొక 85,000 కోట్ల పెట్టుబడి ఆన్ పేపర్ కన్ఫర్మ్ అయింది. అది ఫీల్డ్లోకి రావడానికి కొంత టైం పడుతుంది. అలాగే ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ఇండస్ట్రీ, అది కూడా అంతే, ఆన్ పేపర్ కన్ఫర్మ్ అయింది, అది కూడా ఫీల్డ్లోకి రావడానికి టైం పడుతుంది. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్, అది కూడా ఆన్ పేపర్ కన్ఫర్మ్ అయింది, అది కూడా ఫీల్డ్లోకి రావడానికి టైం పడుతుంది. సో వీళ్ళు ఏదైతే చెప్పారో 7 నెలలు 6 లక్షల కోట్లు 4 లక్షల ఉద్యోగాలు అనేది ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ఆన్ పేపర్ మాత్రమే ఉన్నాయి. ఫీల్డ్లోకి దిగితే అప్పుడు జనంలోకి వెళ్తుంది, జనం మాట్లాడుకుంటారు, జనంలో సంతృప్తి పెరుగుద్ది. ఎస్, ఈ ప్రభుత్వం అనుకున్న మాట నెరవేర్చింది అని. సో ఆన్ పేపర్ ఉండడం ప్రస్తుతానికి 6 నెలల్లో ఇదైనా సాధించారంటే గొప్పే. ఇంకా ఇంకో 6 నెలల్లో ఇంకొక సంవత్సరంన్నరో ఫీల్డ్లోకి వెళ్ళి గ్రౌండ్ అవ్వాలని మనందరం కోరుకోవాలి. అది మనం చేయాల్సిన పని. ఆకలితో ఏ కుటుంబము నిద్రపోకూడదు, అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, 10 సూత్రాల అమలులో లక్ష్యాల సాధన, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేంద్రం మొత్తం. 2026 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి, స్వర్ణాంధ్ర సాకారానికి 15% వృద్ధి రేటు, 2047 నాటికి దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది, ఏపీ బ్రాండ్ విలువను తిరిగి తీసుకొస్తాం, గణతంత్ర వేడుకల్లో జస్టిస్ అబ్దుల్ నజీర్ అని ఇది రాసుకొచ్చారనమాట. సో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన అంశాలను రాశారు. మరి దీనిలో కూడా అదే దీనిలో అది హైలైట్ చేయలేదులే.
ఆ సాక్షిలో ఏమైనా హైలైట్ చేశారంటే సాక్షిలో కూడా అది హైలైట్ చేయలేదు. సో ఈనాడు ఆంధ్రజ్యోతిలో అది రాశారు. తర్వాత వేరే వార్తకు వెళ్తే ఈనాడులో పైకప్పులపై సౌరభాలు, డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్, తొలి విడతగా 1,00,000 గృహాలపై ఏర్పాటు, ఇప్పటికే 80,000 మంది సమ్మతి. ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి ఇంటికి సోలార్ విద్యుత్ వచ్చేలాగా ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఇళ్ల మీద ప్రస్తుతానికి పెట్టడానికి చూస్తున్నారు. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ 200 యూనిట్లలో కరెంటు కాల్చుకుంటే ఫ్రీ కదా. సో వాళ్ళ ఇళ్ల మీద కూడా ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సోలార్ పవర్ వాళ్ళ ఇళ్ళకి ఇవ్వాలనే ప్లానింగ్ ప్రపోజల్లో ఉంది. ఇప్పుడు డ్వాక్రా మహిళల ఇళ్ల మీద కూడా సోలార్ ఎనర్జీ అంటే ఈ ప్లాంట్ పెడతారంట. ప్లాంట్ మీన్స్ వాళ్ళ ఇళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వినియోగాన్ని బట్టి 2 kVయా 5 kVయా 8 kVయా 10 kVయా అనేది చూసి ఆ సామర్థ్యం తగ్గట్టు సౌర ఫలకాలు ఏర్పాటు చేసి ఆ సౌర విద్యుత్తును వాళ్ళ ఇంటికి అందిస్తారనమాట. ఇది టైం పడుతుంది. ఈవెన్ మీ ఇళ్ళకు కూడా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇళ్ళకు కూడా సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకొని సోలార్ విద్యుత్ అయితే మీ కరెంటు బిల్లులు బెడద ఉండదు. అది ఎలా చేయాలి అనేది నేను ఒక వీడియో ఎక్స్క్లూజివ్గా చేస్తాను. నేను ఇప్పుడు మా ఇంటికి చేయించాను ఆల్రెడీ. మన స్టూడియో ఇల్లు మొత్తం అన్నీ కూడా దాని మీద రన్ అవుతున్నాయి. రోజుకు 35 యూనిట్లు జనరేట్ అవుతుంది. అయితే అదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 1 నెల 2 నెలల్లో చూసి ప్రాక్టికల్గా చూసి బిల్లు ఎంత వస్తుంది, ఎంత ఆదా అవుతుంది, ఎంత ప్రభుత్వానికి నేను ఇస్తున్నాను, ఇదంతా చూసి నేను వీడియో చేద్దామని ఆగుతున్నాను. 1 నెల రోజుల్లో క్లియర్ వీడియో చేసి ఎవరు అరేంజ్ చేస్తారు ఏంటనేది కూడా చెప్తానన్నమాట దీనికి సంబంధించి. ఇక సునీల్ విషయంలో ఎందుకు భయపడుతున్నారు? A1 A2లకు నోటీసులు ఇచ్చి పిలవరేం, నిందితులుగా చూపారు, వారిపై చర్యలేవి, వైద్యులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఎలా చెబుతారు? నాపై దాడి చేసిన వ్యక్తిని న్యాయమూర్తి సమక్షంలో స్పష్టంగా గుర్తించా. తులసిబాబును పార్టీ దూరం పెడుతుందని భావిస్తున్నా. గుంటూరులో మీడియాతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. నా కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులు సీనియర్ IPS అధికారులైన PV సునీల్ కుమార్, PSR ఆంజనేయులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవలేదు. FIRలో వారిని నిందితులుగా చేర్చినప్పుడు సస్పెండ్ చేయాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. వారి విషయంలో ఎందుకు భయపడుతున్నారో నేను ప్రశ్నించదలుచుకున్న వారిని తప్పనిసరిగా ప్రశ్నిస్తా అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడి గుర్తింపు కోసం ఆదివారం గుంటూరు జిల్లా కోర్టు జైలుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సునీల్ కుమార్పై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారని చెప్పి ఆయన వేశారని ఆయన చెప్పారు. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఆంధ్రజ్యోతిలో కూడా ఈ అంశాన్ని హైలైట్ చేశారు. ఇదిగోండి, నా గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించాను. అప్పట్లో తులసిబాబు ముఖానికి కట్టుకున్న కర్చీఫ్ జారింది. హత్యకు కుట్ర జరిగిందనడానికి నాటి కలెక్టర్ లేఖే ఆధారం. పరారీలో ఉన్న ప్రభావతి ఏ గొలుగులో దాగారో, నిందితుడు సునీల్ కుమార్ను ఇంకా ఎందుకు సస్పెండ్ చేయడం లేదో, గుంటూరు జిల్లా జైల్లో నిందితుడు గుర్తింపు ప్రక్రియకు రఘురామ హాజరు అనేది ఇది ఒకటి హైలైట్ చేశారు. సో ఇక్కడ సునీల్ కుమార్ IPSని ఎవరో కాపాడుతున్నారు అనేది రఘురామకృష్ణరాజు గారు అనుమానం. సో ఎవరు కాపాడుతున్నారనేది అందరికీ తెలుసు. అలాగే తులసిబాబును పార్టీ దూరం పెడుతుందని భావిస్తున్నా అంటే తులసిబాబును పార్టీ నెత్తిన పెట్టుకోలేదు కానీ గుడివాడ ఎమ్మెల్యే గారు నెత్తిన పెట్టుకున్నారు. సో ఇప్పుడు పార్టీ దూరం పెట్టాలంటే గుడివాడ ఎమ్మెల్యే గారినే దూరం పెట్టేయాలి. అది జరగని పని. ఆ నియోజకవర్గం స్పెషల్ కాబట్టి. సో అందుకే కొంత అవాంతరాలు ఎదురవుతున్నాయి. సో పార్టీ కూడా ఈ విషయంలో అలర్ట్ అవుతుంది. కొంచెం ఇంటర్నల్గా వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు, ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తున్నారు ఇది ఎంతవరకు డ్యామేజ్ ఏంటనేది. తర్వాత నేటి నుంచి ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి ప్రకటించిన సీఎం పుష్కర్ సింగ్ ధామి. భాజపా పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి UCC అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. దేశంలో UCCని అమల్లోకి తీసుకొచ్చిన ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్ అన్నమాట. UCC అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ పూర్తయిందన్నారు. ఈ మేరకు సీఎం ధామి ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి పౌరస్మృతి ఫస్ట్ టైం ఉత్తరాఖండ్లో అమలు కాబోతోంది. దేశంలోనే ఫస్ట్ టైం అన్నమాట. తర్వాత సాగరంలో తాబేళ్ల మృత్యుకోశ, వందల సంఖ్యలో కొట్టుకొస్తున్న కళేబరాలు, మరబోట్ల తాకిడే కారణమా, జీవ పర్యావరణవేత్తల ఆందోళన. సో సముద్ర తీరంలో తాబేళ్ళు వాటి కళేబరాలు కొట్టుకొస్తున్నాయంట. ఎందుకంటే మరబోట్లు సముద్రంలోకి వెళ్తున్నప్పుడు ఆ మరబోట్లు ఈ తాబేళ్ళకు తగలడం వల్ల అవి చనిపోతున్నాయి అనేది
ఇక్కడ రాశారనమాట. తూర్పు తీరం తాబేళ్ల మృత్యు కోహరంలా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర తాబేళ్లు డిసెంబర్ ఏప్రిల్ మధ్య గుడ్లు పెట్టేందుకు హిందూ సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మున్నార్ జలాల నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వైపు వస్తుంటాయి. ఇక్కడ ఇసుక తిన్నెల్లో ప్రాణం పోసుకున్న బుల్లి తాబేళ్లు ఆటుపోట్ల సమయంలో సముద్రంలోకి జారుకుని జీవనం సాగిస్తాయి. ఇది ప్రకృతి ధర్మం. ఇటీవల లయ తప్పినట్టు పర్యావరణవేత్తలు, పరిశోధకులు గుర్తించారు. గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్లు వందల సంఖ్యలో చనిపోతూ తీరానికి కొట్టుకొస్తున్నాయి. చెన్నై పరిసర తీరాల్లోనే ఇటీవల 1200 వరకు భారీ తాబేళ్ల కలబరాలు కుళ్ళిన స్థితిలో ఒడ్డుకు చేరాయి. వారం రోజులుగా ఈ తీవ్రత పెరిగింది. చెన్నైలోని బీసెంట్ నగర్, మెరీనా బీచ్లో ఇటీవల 400కు పైగా తాబేళ్ల కలబరాలని తమిళనాడు అటవీ మత్స్యశాఖల అధికారులు గుర్తించారంట. మరబోట్లు సముద్రంలోకి వెళ్తున్నప్పుడు వీటిని తగ్గడం వల్ల ఇలా జరుగుతుందని ప్రాథమికంగా గుర్తించారన్నమాట. ఫస్ట్ పేజీ. రాష్ట్రంలో బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్ట్ అంట. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త సాంకేతికత. 1000 మెగావాట్లు 2 సైకిల్స్లో వినియోగం. 5200 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా. 4 ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదన. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు సౌర పవర్ పంప్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల గురించి మాత్రమే తెలుసు. ఇక బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతున్నాయి. రాష్ట్రంలో 1000 వాట్లకు పైగా నిల్వ సామర్థ్యంతో వాటిని నెలకొల్పేందుకు కేంద్రం అనుమతించింది. సో ఇదో కొత్త టెక్నాలజీ అనమాట. బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు అంట మన రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారని రాశారు. ఇవన్నీ గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ రాశారు. తర్వాత భాజపాకు జగన్ గులాంగిరి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మాజీ సీఎం జగన్ భాజపాకు గులాంగిరి చేశారని, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను తుంగలో తొక్కారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అది కరెక్టే. వైసీపీకి బీజేపీకి లింక్స్ ఇంకా తెగిపోలేదు, అలాగే ఉన్నాయి. ఎప్పటికైనా అది రిస్కే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి. అనవసర వివాదాలు, విభేదాల జోలికి వెళ్ళొద్దు. కూటమి అంతర్గత విషయాలపై ప్రతిస్పందించొద్దు. జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ. 3 పార్టీల శ్రేణులు కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలని సూచన. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఎవరో అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్ళొద్దని ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కూటమిలోని 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై పొరపాటున ఎవరైనా స్పందించినా మరెవరూ ప్రతిస్పందించొద్దు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దు, బహిరంగంగా చర్చించొద్దు అని పిలుపునిచ్చారు. మంచి పని చేశారు. ఎందుకంటే జనసేన సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. జనసేన సోషల్ మీడియా నుంచి ఎక్కువగా ఈ కాంట్రవర్సీ కామెంట్స్, అంటే టీడీపీ వాళ్ళు ఎవరో ఒకటి చేస్తే జనసేన వాళ్ళు 2 చేస్తారు. ఇక్కడ అదే సమస్య. టీడీపీ వాళ్ళు ఒక వివాదం లేవనెత్తారు అనుకోండి, దానికి కౌంటర్గా జనసేన వాళ్ళు డబల్ ఇచ్చి పడేస్తారు. దానివలన ఈ ఐక్యత దెబ్బతినే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా ఒక లెటర్ రాశారు. అలాగే సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దు. మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కష్టపడ్డాం, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించాం. ఈ సమయంలో కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాల కోసం ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు నిలబడాలి. సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారానికి దూరంగా ఉండాలి అని జనసేన శ్రేణులకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెళ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. తర్వాత వైకాపా నుంచి అంతా బయటకు రండి, ఆ పార్టీ చాప చుట్టేయాల్సిందే. విజయసాయిని ఏ పార్టీ చేర్చుకోదు. ఎమ్మెల్యే విప్ ఆదినారాయణ రెడ్డి. వైసీపీలో ఉన్న చాలామంది నాయకులను ఏ పార్టీ చేర్చుకోదు. విజయసాయిరెడ్డి గారే కాదు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా తప్పుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోలే తప్ప ఏ పార్టీలోకి వెళ్ళలేరు. అందుకే విజయసాయిరెడ్డి గారు కూడా వేరే పార్టీలోకి వెళ్ళట్లా. సో అదో గుణపాఠం రాజకీయ నాయకులకు. పార్టీ వీడేవారిని కాళ్ళు పట్టుకొని ఆపలేం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పారిశ్రామికవేత్తల కల్పవల్లి అనకాపల్లి. పారిశ్రామికవేత్తల నుంచి అందుతున్న ప్రతిపాదనలు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీడీఎల్ విస్తరణ ప్రాజెక్టుపై ఆలోచన. భూములు, మౌలిక సదుపాయాలపై అధికారులతో సంప్రదింపులు. అనకాపల్లి తీరం పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. విశాఖ చుట్టుపక్కల పరిశ్రమల ఏర్పాటుకు భూములు అందుబాటులో లేకపోవడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనకాపల్లి ప్రత్యామ్నాయంగా మారింది. యూరప్ ఉక్కు దిగ్గజం ఆర్సిలార్ మిత్తల్ భారీ పెట్టుబడులతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించింది. ఆర్సిలార్ మిత్తల్తో పాటు ఇది కూడా కదా, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే కదా. సో ఇక్కడ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయని
చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఎక్కువగా పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. కిడ్నీ ర్యాకెట్లో పాన్ ఇండియా దందా, ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్లు, కోట్లలో వ్యాపారం, చెన్నైలో పోలీసులకు చిక్కిన వైద్యుడు రాజశేఖర్ పెరుమాల్. తర్వాత సరే, ఈనాడులో ఇవి పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే మహిళకు మోసం, ఎన్నికల హామీలపై తెప్ప తగలేసిన సీఎం చంద్రబాబు. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక సాక్షిగా మరోసారి వెల్లడి. 8 రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ఎన్నికల హామీల అమలు. దాదాపు 1,50,000 కోట్లను కేటాయించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో అమలు. అరే, ఢిల్లీలో ఎప్పుడు ప్రభుత్వం వచ్చింది? 4.5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయింది. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు ప్రభుత్వం వచ్చింది? 3 సంవత్సరాలు అయింది. 3-4 సంవత్సరాలు అయింది. గుజరాత్లో ఎప్పుడు వచ్చింది? కొత్త ప్రభుత్వం అయ్యా, టైం పడుతుంది. ఢిల్లీతోనూ, పశ్చిమ బెంగాల్తోనూ, కర్ణాటకతోనూ వీటన్నిటితో ఎలా కంపేర్ చేస్తారు? కర్ణాటకలో సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. రాష్ట్రంలో 19-59 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెల 1,500 ఇస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు కాలయాపన. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం ఊసే పట్టని బాబు. ఆగిపోయిన చేయూత, 0 వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం. విద్యా దీవెన అందక పిల్లలు చదువుల కోసం తల్లుల అవస్థలు అని ఎస్బీఐ రీసెర్చ్. ఎస్బీఐ వాళ్ళు ఏం చెప్పారంటే ఇతర రాష్ట్రాల్లో ఇవి అందుతున్నాయి, ఈ రాష్ట్రంలో అందడం లేదు అని రాశారు. సో ఆ ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అందుతున్నాయంటే ఆ ప్రభుత్వాలు ఏర్పడి 1-2 సంవత్సరాలు దాటి ఉంటుంది. సో ఈ ప్రభుత్వం ఇంకొక 6 నెలల్లో, మేబీ ఈ సంవత్సరం జూన్ నాటికల్లా ఈ పథకాలను ఒక్కొక్కటి గాడిలో పెట్టేందుకు, దారిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సో మహిళలకు మోసం అని చెప్పి ఒక పెద్ద వార్తలు రాసుకొచ్చారనమాట. తర్వాత ఉత్తరాఖండ్లో నేటి నుంచే ఉమ్మడి పౌరస్మృతి. ఓకే, పర్యాటక రంగ అభివృద్ధికి కసరత్తు. పర్యాటక రంగ అభివృద్ధికి కసరత్తు చేస్తున్నామని ఈ నెల 27న విశాఖపట్నంలో రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ తెలిపారు. మంచిది. అలలపై కదిలే సౌధం. విశాఖలోని అధునాతన టెర్మినల్ నుంచి క్రూయిజ్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 4 నుంచి 22 తేదీ మధ్య పుదుచ్చేరి, చెన్నైకు 3 సర్వీసులు నడిపేందుకు కార్డేలియా క్రూయిజ్ షిప్ సిద్ధమవుతోంది. మంచిది. తర్వాత అసలు సమస్య ముంపే. రాజధాని అమరావతి ముంపు నివారణకు మరో 5 ఎత్తిపోతలు. ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా నిర్మాణం. నెక్కల నుంచి పిచ్చుకలపాలెం వరకు తవ్వే గ్రావిటీ కెనాల్పై 4 తాత్కాలిక ఎత్తిపోతలు. ఈ పథకాల డిపిఆర్ తయారీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏడీసీఎల్. ఉండవల్లి వద్ద ఇప్పటికే 5,000 క్యూసెక్కులు ఎత్తిపోసేలా పథకం పూర్తి. అయినా ముప్పు తొలగదని అభిప్రాయపడ్డ ప్రపంచ బ్యాంకు. సో అమరావతిలో 2 ముంపు నివారణ కోసం, అంటే అక్కడ వరద నీటి నివారణ కోసం, వరద నీటి మళ్లింపు కోసం ప్రాజెక్టులు ఎత్తిపోతలు కడుతుంటే దాన్నేమో ఇలా రాసుకొచ్చారనమాట వీళ్ళు. అక్కడ ముప్పు లేకుండా ఎత్తిపోతలు కడుతున్నారు అని. వరద నీటి మళ్లింపు అనుకోవచ్చు దాన్ని. వాతావరణం ఇక ఎంతో ఖచ్చితం. దేశంలో కొత్తగా ప్రారంభమైన మిషన్ మౌసం ప్రాజెక్టు. 2,000 కోట్లతో కొత్త తరం సెన్సార్లు, రాడార్లు, శాటిలైట్ వ్యవస్థలు విస్తరణ. కృత్రిమ మేఘాల అభివృద్ధికి ప్రత్యేక ల్యాబొరేటరీ. ఇప్పుడున్న ఫోర్కాస్ట్ స్థానంలో నౌ కాస్ట్ అంచనాలు. ఓకే, సిబ్బందిని కుదించేశారు. జనాభా ప్రాతిపదికన ఏబీసీ కేటగిరీలుగా సచివాలయాలను వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ. 2,500 లోపు జనాభా ఉన్న చోట్ల ఇప్పటిదాకా 9 మంది, ఇకపై 6 ఉద్యోగులే. 10 కిలోమీటర్ల నుంచి దూరంగా ఉండే చిన్న గ్రామాల సమీప సచివాలయాల్లో కలిపేందుకు అనుమతి. అవసరమైతే గిరిజన ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు, మిగులు సిబ్బంది అందులోకి. మంచిదేగా. ఇప్పుడు కొన్ని చోట్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల అస్సలు లేవు. కాబట్టి వాటిని ప్రక్షాళన చేసి సిబ్బంది కొంతమంది సచివాలయాల్లో, కొంతమంది ఖాళీగా ఉంటారు, కొంతమందికి ఎక్కువ పని ఉంటుంది. కొంతమంది ఖాళీగానే ఉంటారు, కొంతమందికి బాగా ఎక్కువ పని ఉంటుంది. సో దాన్ని సర్దుబాటు చేస్తున్నారు. అది మంచిదే కదా ప్రక్షాళన చేయడం. తర్వాత విద్యపై ప్రకృతి ప్రకోపం. విద్యార్థులను పాఠశాలకు దూరం చేస్తున్న వాతావరణ సంక్షోభం. తీవ్ర ఉష్ణోగ్రతలు, తుఫాన్లు, కరువు కారణంగా పాఠశాలల విద్యపై ప్రతికూల ప్రభావం అంటండి. ఇంకా నయం, ప్రకృతి ప్రకోపం అని రాశారు, కూటమని రాయల. ఫీల్డ్ అసిస్టెంట్ హత్య టీడీపీ పాపమే. ఈరన్న కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. కొత్త వ్యక్తిని నియమించేందుకు 3 లక్షలు తీసుకున్న టీడీపీ నేత. ఇదండి దారుణం. నిన్న రాత్రి ఈ అంశం మీదే వీడియో చేశాను. నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను ఏపీ 175 ఛానల్లో. దాని మీద కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు భిన్నంగా. ఏదో నేను వైసీపీ కోసం పనిచేస్తున్నానని, వైసీపీ కోసం చేశానని, అదేని ఇదని చేస్తున్నారు. ఇదిగోండి, ఇది మంచి ప్రభుత్వమా, సీమలో టీడీపీ దారుణాలు అని నిన్న సాయంత్రమే ఒక వీడియో చేశా. 10 అవర్స్ అయింది, 17,000 వ్యూస్ వచ్చాయి. సో దీని మీద నన్ను చాలా దారుణంగా తిట్టిపోస్తున్నారు. అయినా సరే
ఇది దారుణం కదండి. ఫీల్డ్ అసిస్టెంట్ని ఎందుకండి? చూడండి, ఇది నిజమే. కొత్త వ్యక్తిని నియమించడానికి 3 లక్షలు తీసుకున్న టీడీపీ నేత ఉద్యోగం వదిలేయాలని 2 నెలలుగా ఈరన్నకు వేధింపులు, చివరకు తెగించిన డబ్బులు ఇచ్చిన వ్యక్తి, ఎమ్మెల్యేలు టీడీపీ ఇన్ఛార్జీలు లంచాలు తీసుకుని పోస్టులు వేయిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆరోపణ. బాలేదు, సీమలో పరిస్థితి అయితే అంత బాలేదు. అందుకే నేను నిన్న వీడియో చేశాను. ఆ వీడియో చేసినందుకు కొంతమంది టీడీపీ వాళ్ళు నన్ను చాలా దారుణంగా విమర్శిస్తున్నారు, అందులో కామెంట్ చేస్తున్నారు, పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. మేబీ నాకు కౌంటర్గా కొన్ని వీడియోలు చేసినా చేయొచ్చు, చేస్తే చేస్తారు, కానీ ఇటువంటి మంచిది కాదు, చాలా దారుణంగా ఉందన్నమాట. అలాగే సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి, సిబ్బందిని కుదించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదా? లేరా? సరే, అది పక్కన పెట్టేద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం. ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించిన ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పాతం. సూడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి ఆక్వాబులో ఉందనంట. తర్వాత అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రజ్యోతి మహత్తర కార్యక్రమం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, ప్రజల చెంతకే అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా సమస్యలు విన్నవించే ఛాన్స్, పరిష్కారం అయ్యేదాకా ప్రజలకు అండగా అని రాశారు. సో రేపంట రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారంట ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో. ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే ఆ సదస్సులకు వెళ్ళి చెప్పొచ్చు అనేది ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. యాక్చువల్లీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మనం కూడా చెప్పాం కదా, ఒక యాప్ తీసుకొస్తున్నాము, పబ్లిక్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలాగా. వాళ్ళు కూడా సమస్యలు దానిలో చెప్పొచ్చు, అలాగే నియోజకవర్గాల వారీగా సమాచారం ఉంటుందని చెప్పాం కదా. సో అది ఆపామన్నమాట. ఎందుకంటే దానికి ఫండ్స్ విపరీతంగా ఖర్చు అవుతుంది. మోర్ దాన్ 20 lakhs దానికి ఖర్చు అవుద్ది, మొత్తం దాన్ని మెయింటైన్ చేయడానికి, ఒక 5 ఏళ్ళు మెయింటైన్ చేయడానికి. నేను సబ్స్క్రైబర్స్ని వాళ్ళ దగ్గర అడిగితే నాకు ఒక 5.5 లక్షల వరకు వచ్చింది. సో అది నేను అంటే నాకు ఫండ్స్ తక్కువ, ప్లస్ దానికి టైం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కొత్త వెంటనే నేను ఆ యాప్ పెట్టేస్తే ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను చేసినట్టు ఫీల్ అవుతున్నారు చాలామంది. అందుకని జూన్ నుంచి, ఇది జనవరి కదా, ఈ సంవత్సరం జూన్ నాటికి ప్రభుత్వం వచ్చి 1 year అవుద్ది కాబట్టి 1 year తర్వాత మనకు కాస్త ఫ్రీడము, స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వం అప్పుడు ప్రజా సమస్యలను మనం ఎక్కువగా ప్రస్తావించి కొంచెం గట్టిగా నిలదీసే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని జూన్ నెల నుంచి మన మొబైల్ యాప్ రాబోతోంది. చాలామంది అడుగుతున్నారు, అన్న డబ్బులు తీసుకున్నావు, మొబైల్ యాప్ ఎక్కడా, డబ్బులు తీసుకున్నావు, మొబైల్ యాప్ ఎక్కడా అని. మీ డబ్బులు ఎక్కడికి పోలేదు, నాకు వచ్చింది 5.5 లక్షలు ఉంది, అలాగే ఉంది. అలాగే దానికి ఖర్చు అయ్యేది మోర్ దాన్ 20 అవుద్ది. సో దానికి సంబంధించి నేను బ్యాక్ ఎండ్లో చాలా సమీకరణ చేయాలి, చాలా మన యూట్యూబ్ రెవెన్యూ నుంచి కొంత దానికి పెట్టాలి, చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి అన్నమాట. కాబట్టి టైం పడుతుంది. నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదే విన్నపం. నేను యాప్, మొబైల్ యాప్ పెట్టడానికి నాకు ఎవరెవరైతే ఫండ్స్ ఇచ్చారో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. జూన్ నెల నుంచి కూడా మొబైల్ యాప్ రాబోతోంది. ఆ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండబోతోంది. ఈలోగా ఎవరికైనా అర్జెంటు మాకు ఇచ్చేయడానికి రెడీగానే ఉన్నాను. అది నేను చెప్పబోయేది. ఎన్నికల రోడ్లు రద్దు. ఇప్పటిదాకా మొదలుపెట్టినవి 25% దాకా దాటిన పనులు కూడా 2023-24 మధ్య 2300 కోట్ల విలువైన రోడ్ల పనులకు టెండర్లు. అత్యధిక వర్కులు వైసీపీ పెద్దలకే, ఇంకొన్ని వారి బినామీలకు అప్పగింత. ఒక్క పని పూర్తి చేయని పోయినాం. వాటన్నింటినీ పరిశీలించి రద్దు చేసిన కూటమి సర్కారు. అయినా పాత కాంట్రాక్టర్లతోనే చేయించాలని కొందరు నేతలు ఒత్తిడి, ఎందుకంటే డబ్బులు తీసుకున్నారు కాబట్టి. నాటి అరాచకాలపై దండయాత్ర. లోకేష్ పాదయాత్రకు 2 ఏళ్లు. జగన్ నిరంకుశత్వంపై గొంతెత్తిన యువనేత. జనం కన్నీళ్లు తుడుస్తూ బాధితులకు భరోసా ఇస్తూ 226 రోజుల పాటు యువగళం. సో లోకేష్ గారి యువగళం పాదయాత్రకు 2 ఏళ్లు పూర్తయిందండి. 2023 జనవరి 27వ తేదీన ఆయన కుప్పం నియోజకవర్గం నుంచి తన పాదయాత్ర మొదలుపెట్టారు. సో 2 ఏళ్ళు అయింది కరెక్ట్గా. ఆ పాదయాత్రలో భాగంగా ఆయన అనేక హామీలు ఇచ్చారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీల అమలు ఎలా ఉంది అనేది గుర్తు చేస్తూ మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం, దానికి కూడా ప్లాన్ చేస్తున్నాను. సో అలా చేసినా సరే నన్ను టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో, నువ్వు వైసీపీకి అమ్ముడిపోయామంటారేమో. వాళ్ళు ఇచ్చిన హామీలు గుర్తు చేయడమే మన పని. రంగంలోకి బడా పుష్పాలు. స్మగ్లర్ల రహస్య గోడౌన్లలో భారీగా ఎర్రచందనం నిల్వలు. ప్రభుత్వం దగ్గర ఉన్నదానికంటే ఎన్నో రెట్లు అధికంగా. గుట్టు చొప్పుడు కాకుండా విదేశాలకు తరలించే యత్నాలు. చైనాలో పరిశ్రమలు తెరవడంతో ఎర్ర దొంగలకు డిమాండ్.
దాడుల్లో పట్టుబడుతున్న వారిలో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు. గ్లోబల్ టెండర్లు పిలిస్తే మంచి ధర పలికే అవకాశం. ఒకవైపు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల కదలికలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు సోదాల్లో పెద్ద ఎత్తున ఎర్ర దొంగలు పట్టుబడుతున్నాయి. ఈ ధోరణి నిఘా వర్గాలకు మింగుడు పడడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత బాగా తగ్గింది. దొరికితే కఠిన చర్యలు ఉంటాయని కూలీలు భయపడుతున్నారు. దీంతో స్మగ్లింగ్పై పట్టు సాధించామని టాస్క్ ఫోర్స్ సంతృప్తి పడుతున్న వేళ ఎర్ర దొంగలు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నాయి. దీనిపై ఆరా తీసిన అధికారులు ఎర్ర స్మగ్లర్లు రహస్య గోడౌన్లలో భారీ ఎత్తున నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. సో గతంలో తవ్వేసిని ఇప్పుడు తవ్వడం ఆపేశారు కానీ ఆ స్మగ్లింగ్ ఇప్పుడు ఆపేశారు కానీ గతంలో పట్టుబడినవన్నీ కూడా రహస్యంగా కొన్ని ప్రాంతాల్లో పెట్టారంటే అవి పట్టుబడుతున్నాయి ప్రస్తుతానికి. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దానికంటే ఎన్నో రెట్లు అధికంగా రహస్యంగా కొన్ని స్థావరాల్లో ఉన్నాయి శేషాచలం అడవుల్లో. వాటిని పోలీసులు నిఘా వర్గాలు వీళ్ళందరూ పట్టుకుంటున్నారు. సైనిక విమానాల్లో గెంటేస్తారా? అక్రమ వలసదారులతో అమెరికా పంపిన 2 విమానాలను తిరస్కరించిన కొలంబియా. యుఎస్ ప్రభుత్వం వలసదారులను నేరగాల్లో చూస్తోందంటూ కొలంబియా అధ్యక్షుడు ట్వీట్. గ్వెటమాలకు 2 విమానాల్లో 160 మంది. డీపోర్టేషన్ మిలిటరీ విమానాలు వాడడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. సైనిక విమానాలపై మెక్సికో అభ్యంతరం నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ విమానాల్లో తరలింపు. ఆంధ్రజ్యోతి కూడా అయింది. రెండో పేజీకి వెళ్దామా? ఆంధ్రజ్యోతి నెక్స్ట్ పేజీలో చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. జిల్లా వార్తల వద్దులేమ్మా, పక్కన పెట్టాయి. ఆంధ్రప్రభ. ఏఐ ఆధారిత పాలన ప్రజాసేవల్లో కొత్త శకం. 10 సూత్రాల అమలుతో స్వర్ణాంధ్ర విజన్ సాకారం. సో గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ గారు మాట్లాడిన అంశాలని ఒక్కో పత్రికలో ఒక్కో అంశాన్ని హైలైట్ చేసుకొచ్చారనమాట. నారీ శక్తి, వికసిత భారత్ అట్టహాసంగా ఎర్రకోట వద్ద రిపబ్లిక్ డే వేడుకలు. ఇవి జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. బాగుంది, ఫోటో బాగా వేశారు. ఆంధ్రప్రభలో కొన్ని వార్తల ప్రజెంటేషన్స్ బాగుంటుంది. అలా అమాత్యుల పనితీరుపై నివేదికలు ఇవ్వండి. ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, శాఖాపరంగా చేపట్టిన చర్యలేంటి, తీసుకొచ్చిన సంస్కరణలేంటి, 6 నమూనాల్లో సమాచారం ఇవ్వండి. శాఖాధిపతులకు సీఎంఓ ఆదేశాలు. ఇటు ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ. మంత్రులు శాఖాధిపతుల నివేదికల ఆధారంగా ఉత్తమ పనిమంత్రులపై ప్రశంసలు, కొందరికి శాఖల కుదింపు. సో మంత్రుల పనితీరు మీద రివ్యూస్ జరుగుతున్నాయి. మంత్రుల పనితీరు మీద ఇదిగోండి, నిన్న మనం చెప్పాం మంత్రులు పనిమంతులు ప్రతి పేషీలో విజిలెన్స్ అని నిన్న ఒక వీడియో చేశాను, ఏపీ 175లో చూడొచ్చు. దానికి సంబంధించిందే ఈరోజు ఆంధ్రప్రభలో రాశారన్నమాట. ఘనంగా వాసవి మాత ఆత్మసాక్షాత్కారం. నెలాఖరుకు నామినేటెడ్ కీలక కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లు. ఈసారి ఆలయ పాలక మండలిలో భర్తీ. ఇప్పటికే మిత్రపక్షాలతో కసరత్తు పూర్తి. జాబితా విడుదలపై దృష్టి పెట్టిన సీఎం. వచ్చే నెల మొదటి వారంలో జిల్లా నియోజకవర్గ స్థాయి పదవులు కూడా నియామకాలు. ఓకే, నామినేటెడ్ పదవులు 3వ లిస్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ నెలాఖరుకు రావచ్చంట. యువగలం నేటికి 2 ఏళ్ళు. ఓకే, హైడ్రోజన్ ట్రక్కులు యువగలం మీద 2 ఏళ్ళు పూర్తయింది కాబట్టి సెపరేట్గా ఒక వీడియో చేద్దాంలే. సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అనమాట. సో ఇంకా కీలకమైన అంశాలు ఏమైనా ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇంకా మనం విజయవాడ మీటప్, విజయవాడలో మీటప్కి సంబంధించిన అంశాలన్నీ కూడా పూర్తి వివరాలన్నీ కూడా నేను త్వరలోనే చెప్తాను. అక్కడ వెన్యూ ఖరారు అవ్వడం దాని గురించి, అలాగే మన మొబైల్ యాప్కి సంబంధించి కూడా ప్లానింగ్ డిస్కస్ చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు 7207071231 ఈ నెంబరు మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనమాట. ఈ నెంబర్కి ఎవరైనా మెసేజ్ చేయండి. మొబైల్ యాప్ గురించి ప్లానింగ్ డిస్కస్ చేయాలన్నా, మీ దగ్గర ఏమైనా ప్లానింగ్స్ ఉన్నా అవైనా, లేదా మీటప్కి సంబంధించి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్న విజయవాడలో మీటప్కి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.